ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. దాంతోపాటు రాజకీయంగా సైకోలుగా బిహేవ్ చేసిన వాళ్ళు, రాజకీయ ముసుగులో అవినీతికి పాల్పడిన వాళ్ళు వీళ్ళ ఆట కట్టిస్తూనే మరొక వైపు అభివృద్ధి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం ప్రతిపక్షాలని కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం దూషణలు, బూతు రాజకీయాలు ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ ఆట కట్టిస్తూ వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తూ మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ యవనిక మీద ఎలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోయినటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ పయనం ఎటువైపు ఉందో ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒకవైపు అరెస్టులు చూస్తున్నాం మేడం. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు బూతు రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు అన్నీ జరిగినాయో వాటిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అరెస్టులు చేసుకుంటూ అది కూడా చట్ట ప్రకారంగా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మరోవైపు అభివృద్ధి చూస్తూ ఉన్నాం. రోడ్లు బాగుపడ్డాయి, ప్రజలు చాలా సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళ ఆట కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోయిన పరిశ్రమలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం, రోజు పేపర్ తెరిస్తే అభివృద్ధి కనిపిస్తోంది, అరెస్టులు కూడా కనిపిస్తున్నాయి. ఎలా చూస్తారు ఈ వ్యత్యాసాన్ని? మీరు చెప్పినట్టుగా అది అవినీతి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం, ఇది అభివృద్ధి ప్రభుత్వంగా తీసుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత తెలివిగా అవినీతికి ఆయన పునాదులు వేసుకున్నారంటే, ఆయన ఎప్పుడైతే పాదయాత్ర చేశారో జియోగ్రాఫికల్గా ఎక్కడెక్కడ ఏది దోచుకోవచ్చు ఆయన గమనించింది. అది పాదయాత్రలో ఆయన వినతి పత్రాలు స్వీకరించారని మీరు అనుకుంటున్నారు. అంటే ప్రజలకు ఏదో మంచి చేయాలనుకుంటున్నారు, ప్రతి నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం ఉంది ఆ కష్టం తీరుస్తారని మీరు అనుకుంటే, ఆయన చాలా తెలివిగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి సంపదలు, ఖనిజ సంపద కావచ్చు, లేకపోతే మైనింగ్, అంటే ఇప్పుడు మైనింగే మనం చెప్పుకున్నది, తర్వాత ఇప్పుడు ఎర్రచందనం కావచ్చు, ఇట్లా అంటే ఆయా ప్రాంతాల్లో ఉండే వాటిని ఎలా దోచుకోవాలి అనే దాని మీద ఒక మంచి స్కెచ్ వేసుకుని దానికి తగ్గట్టుగా ఆయన పదవిలోకి రాగానే సలహాదారులను పెట్టుకుని ఈరోజు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ ఎవరండి? A1లో అవుతున్నారా? కాదుగా, సెకండ్ గ్రేడ్ వాళ్ళే అవుతున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ A1 ఉంటే సెకండ్ A2 అంటే మీరు మళ్ళీ విజయసాయిరెడ్డి అనుకోకండి. విజయసాయిరెడ్డి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు మీరు ఏదైతే మద్యం స్కామ్ అన్నారో, మద్యం స్కామ్ గురించి ముందే తెలుసు కాబట్టి ఈ అంటే దుబాయ్కి ఇవాళ 4,000 కోట్ల నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పింది, ఆయనకు ముందే ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన చాలా తెలివిగా తన రాజ్యసభ సభ్యత్వానికి కావచ్చు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసి చాలా తెలివి, అంటే మొత్తం నాకు తెలిసిన విషయాలు నన్ను అప్రోచ్ అయ్యి విచారణలో నా గురించి ఏమన్నా చెప్తే కనుక, నన్ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఈ స్కామ్లన్నీ కూడా నాకు తెలిసినవన్నీ చెప్పేస్తా అని చెప్పి మొన్ననే చెప్పారు ఆయన. అదే చెప్తున్నా. అందుకనే ఆయన అన్నీ తెలివిగా ఆయన మీదకి రాకుండా, మట్టి ఆయన చేతులకు అంటుకోకుండా ఆయన దులిపేసుకుని ఇప్పుడు బెదిరింపులకు దిగాడు ఆయన. అయితే ఈరోజు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా కేడర్లో నెంబర్ 2గానో లేకపోతే ఇంకా 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళే అరెస్ట్ అవుతున్నారు. అసలు వాళ్ళు ఎవరు అరెస్ట్ అవ్వలేదు, మీరు గమనించండి. ఇప్పుడు మిథున్ రెడ్డి అసలు వాళ్ళంటే ఎవరని మీ ఉద్దేశం? అసలు వాళ్ళంటే ఒక ఎవరు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉంటే విజయసాయిరెడ్డి, వీళ్ళందరూ కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ పెద్దవాళ్ళు ఎవరు అవ్వట్లేదు, మీరు గమనించండి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వల్లభనేని వంశీ లాంటి అందగాళ్ళు అయ్యారు, తర్వాత పోసాన్ కశ్మీర్ లాంటి నోరు పడేసుకున్న వాళ్ళు అయ్యారు, అలాగే బోర్గడ్డ కూడా నోరు పడేసుకున్నాడు కదా. మామూలుగా పడేసుకోవాలి. మీరు ఆ వీడియోలు ఇప్పుడు విన్నారంటే అసలు ఇలా కూడా మాట్లాడచ్చా ఒక మనిషి ఇంత నీచంగా అనిపిస్తుంది మీకు. కాబట్టి ఇవన్నీ ఓ పక్క జరుగుతూ ఉంటాయి, జరిగాయి. ఇప్పుడు ఈ అరెస్టులన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయట్లా, పోలీసు శాఖ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. చట్టపరంగా జరుగుతున్నాయి ఇందాక మీరు చెప్పినట్టుగా. ఈ చట్టపరంగా జరిగేదానికిను కూటమికి సంబంధం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, అభివృద్ధి అనేది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి లేదో, బటన్లోకి మనం చూసాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక బహిరంగ లేఖ రాసినప్పుడు, మీరేంటి సార్ మీరు ప్రచారం చేసుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని అడిగారు కదా ఆయన. ఇదే గత ప్రభుత్వం అయితే ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఒక పెద్ద బటన్ పెట్టి వాళ్ళు ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు. మీరు ఇంత బకాయిలు తీరుస్తూ, ఇంత మాకు మంచి చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ,
మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎందుకు చేసుకోవట్లేదని ప్రశ్నించారు. దట్ ఈస్ ట్రూ. వీళ్ళు ఏంటంటే కామ్గా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికక్కడ ఇందాక మీరు అన్నట్టుగా రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోడ్లు వేయడం మీద మీరు ఈ మధ్యన చూసారో లేదో, నిన్ననో మొన్ననో ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. అంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే ఒక జర్నలిస్టు గత ప్రభుత్వం అంట వాళ్ళు చేసిన మంచి పని చెప్పుకోలేదట, వాళ్ళు ప్రచారం చేసుకోలేదట, వాళ్ళు రోడ్లు వేశారట, గుంతలు పూడ్చారట. ఆయన చెప్పాడు. మంచి చేస్తే కదా చెప్పుకోవడానికి. అంటే కాదు ఆయన చెప్పేదానికి కింద మామూలుగా కమెంట్లు పెట్టలేదు ప్రజలు, అంటే మామూలుగా తిట్టలేదు అది. అందుకని అది యాక్చువల్గా చేయకుండా చేసుకున్నాం అని చెప్పుకోవడం ఆ ప్రభుత్వం గొప్పతనం అయితే, ఎన్ని చేసినా చెప్పుకోకపోవడం ఈ ప్రభుత్వం గొప్పతనం. కాబట్టి ఇవాళ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది ఏది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా యువనేత నాలో యవనాలో యువ సారథనాలో లోకేష్ గారి హయాంలో అంటే ఆయన కూడా నిశ్శబ్దంగా చాలా మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుందండి, ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరితోటైనా విభేదాలు ఉన్నాయా? ఎవరికి? లోకేష్ గారికి లేవు కదా. సంబంధం ఉందా? లేదు. ఆయనకి ఎవరితో ఉంటుంది? ఉంటే ఆయన యువగళం పాదయాత్రలో ఆయనకు అడ్డుపడ్డ వాళ్ళ మీద ఉండొచ్చు, లేదు తన కుటుంబ సభ్యులను దూషించిన వాళ్ళ మీద ఉండొచ్చు, లేకపోతే తన నాన్నగారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఉండొచ్చు, తన నాన్నగారిని అరెస్ట్ చేయించిన వాళ్ళ మీద ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరు అరెస్ట్ కాల. సో కనకదుర్గ గారు, ఇంతకుముందు మధు గారు చెప్పినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఇప్పుడు ఏవైతే ఆయన సాక్షి మీడియా గురించి చెప్పడం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి వాళ్ళ బండారం కూడా మొత్తం బయట పెట్టాలని చెప్తున్నారు. అంటే దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయ్యి నిజాలు నిగ్గు తేల్చే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి? ఇప్పుడు ఇదే బీజేపీ కేజ్రీవాల్ విషయంలో ఏం చేసిందండి? లోపలేసారుగా, ముఖ్యమంత్రిగా ఉండగా లోపలేశారుగా. ఇవాళ స్టాలిన్ ఏమయ్యాడండి? మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారా? తమిళనాడు కూడా మద్యం కుంభకోణంలో ఉంది. అదేవిధంగా కవిత గారిని వేయగలిగారుగా, ఎందుకు వేశారు? మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు వీళ్ళు అలసత్వం వహించారు? వీళ్ళకి తెలియకుండా ఏదైనా జరిగిందా గత 5 ఏళ్లలో? వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, బీజేపీకి తెలియకుండానే జరిగాయా? ఇప్పుడు డిజిటల్ అనేది ప్రపంచం అంతా చేయాలి. ముఖ్యంగా భారతదేశంలో ఒక కుగ్రామంలో ఒక పువ్వులు అమ్ముకునే అమ్మాయి కూడా డిజిటల్ వాడింది. కుగ్రామంలో ఒక ఫారిన్ నుంచి ఒక ఆవిడ వచ్చి, ఢిల్లీ వచ్చి ఆవిడ ఆశ్చర్యపోయింది, ఏంటి ఇక్కడ అందరూ డిజిటల్ వాడుతున్నారు, నేను ఒక కొబ్బరి బొండం తాగడానికి వెళ్తే డిజిటల్ వాడుతున్నారు, కూరగాయ కొనడానికి వెళ్తే డిజిటల్ వాడుతున్నారు, పళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే డిజిటల్ వాడుతున్నారు. షీ వాజ్ అస్టానిష్డ్. ఆవిడ పేరు మర్చిపోయాను నేను. అటువంటిది ఎందుకు మీరు అలసత్వం వహించారు వైఎస్ఆర్సీపీ విషయంలో? మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మీరు శాసించలేకపోయారు? నువ్వెందుకు డిజిటల్ వాడటలేదు? మద్యం కుంభకోణంలో ఈరోజు ఇంత జరిగిందంటే బీజేపీకి తెలిసే జరిగాక, అంటే బీజేపీ నోరెత్తకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆటలు 5 ఏళ్ళు సాగాయి. అంటే ఇంతమంది మహిళల పుస్తెలతాళ్ళు తెగిపోయి, ఇంతమంది మగవాళ్ళు రకరకాల వ్యాధులకు గురై చచ్చిపోయి, వాళ్ళు ఇచ్చిన నాసిరకం మద్యం వల్ల. అసలు ఇలాంటి బ్రాండ్స్ ఉన్నప్పుడు అసలు అంటే కేంద్రం దృష్టి పెట్టాలి కదండి. ఇప్పుడు మీరు రాష్ట్రాల మీద జిఎస్టీ ఇవ్వలేదు మాకు, అయితే మీరు ఫలానా దానికి ట్యాక్స్ కట్టాలని చెప్తున్నారు కదా, మీకు ఆదాయం కావాల్సినప్పుడు మీరు వాటి మీద దృష్టి పెడుతున్నారు కదా, మరి ప్రజల బాధ్యత కూడా కేంద్రానికి ఉంటుంది కదా. వెన్ యు ఆర్ టేకింగ్ ట్యాక్స్ ఫ్రమ్ మై స్టేట్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్. మీరు అసలు మీ బాధ్యత అది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ ద స్టేట్. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు అవినీతి జరుగుతోంది, అసలు వీళ్ళు మద్యం ఏం బాటిల్ ఇక్కడ లేరా? బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, సోము వీర్రాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదండి. మరి మద్యం కుంభకోణం గురించి చెప్పాలి కదా వాళ్ళు. ఈరోజు ఎమ్మెల్సీ పదవి తీసేసుకోవడం కాదు కదా.